వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ మసాలా కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా కలుపుకోవాలి. ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు ఏమీ వేయలేదండి, ఉత్తి ఉల్లిపాయ పేస్ట్ ఇది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు కలిపిన పేస్ట్ ఇది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ మసాలా వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మొత్తం అంతా మనం కలపడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముందుగా రెడీ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా మనం వేగనివ్వాలి. ఎందుకంటే ఇది మసాలా అంతా వేగితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. కాసేపు మూత పెడదాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత మళ్ళీ వేయించుకుందాం. మసాలా అంతా వేగిపోయి ఆయిల్ బయటికి రావాలి. సరే, ఇదంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు నాకు ఉప్పు కారం సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసుకున్నాం. మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోద్దాం. మన చికెన్ అంతా ఉడకాలి కదా, బాగా వేగింది కాబట్టి మూత పెట్టుకొని ఉడికించాలి. చికెన్ అంతా ఉడకాలి కదా. ఇప్పుడు ఇది దగ్గర అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకుందాం. దించే ముందు కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుంటే మనకి బాగుంటుంది. గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్.